ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనినట్లు ఆయన నిన్ను హెచ్చించెను, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఈ లోకంలో భక్తిహీనులు అంటే దేవుడు పక్షంగా ఉండకుండా ఈ లోకంలో సాతాను పక్షంలో భక్తిహీనంగా ఉండేటువంటి వారు ఈ లోకంలో నుంచి నిర్మూలం అయిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నిర్మూలం అంటే ఏంటంటే ఈ లోకంలో తమ జీవితము తొందరగా అంతమైపోతుంది, తొందరగా వాళ్ళు నరకంలోకి పడేదానికి, వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవించేదానికి వాళ్ళకి టైం దగ్గర పడింది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన జీవితాన్ని మనం యేసయ్య పాదాల ముందు పెట్టుకునేటువంటి బిడలుగా ఉండాలి. యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి, ఆయన ఎంతగా మనల్ని దగ్గరికి తీసుకుని ఆశపడుతున్నాడు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం సేవించకుండా మనం ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి ఆదరణ కోరుకుంటున్నాం. దేవుడు అనుకుంటే ఈ లోకాన్ని నిర్మూలము చేయించండి. అయితే దేవుడు ఎందుకు ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడు, మనం మారుతాము. ఈ లోకాన్ని మనం స్వతంత్రించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకపు పాపంలో ప్రతి ఒక్క మనిషి, అదే విధంగా ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు ఏమైపోయింది, అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఓటల నుంచి మన స్వస్థత రావాలంటే, మనము ఆ భూలోకంని స్వతంత్రించుకోవాలంటే దేవుడు వాక్యం ద్వారానే మనం స్వతంత్రించుకోగలం. దేవుడు ఆత్మ ఉంటేనే మనం ఈ లోకాన్ని జయించగలం. మనలో ఉన్నటువంటి శక్తితోటో బలముతోటో మనం జయించడం దేవుని యొక్క సహాయము మనకు కావాలండి. అప్పుడు దేవుడు మన నిర్మూలము చేయకుండా కాపాడుతాడు. బైబిల్లో మనం చూసుకున్నప్పుడు అపోస్తులైన పౌలు గారు ఉన్నారు. యేసు క్రీస్తు వారి బిడ్డను ఆయన ఎంతగానో హింసించారు, చంపారు. ఎంతగానో పాపంగా యేసు క్రీస్తు వారి బిడ్డల్ని, అంటే యేసయ్య అంటే ఇష్టం లేని జీవితంగా అప్పుడు సౌలు గారికి ఉన్నదండి. పౌలుగా మారక ముందు యేసయ్య ఆ సౌలు గాని నిర్మూలము చేస్తుంటే పౌలు అయి ఉండేవాడా? 14 పత్రికలు రాసుండేవాడా? అనేక దగ్గర సువార్థికులు తయారు చేసి మందిరాలు కట్టించుండేవారా? కాదు కదా. యేసు క్రీస్తు వారు ఇతను మారుతారని అన్నారు, ఆయన మారారు. అదేవిధంగా యేసు క్రీస్తు వారి పక్షాన ఉన్నారండి. మనము కూడా మారాలి, మన జీవితం మార్పులోకి రావాలి. అప్పుడు నిర్మూలము కాకుండా మనం దేవుని కృప ద్వారా ఉంటాం. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకాన్ని మేము స్వతంత్రించుకునే మంచి మనసును దయచేయండి. ఈ లోకపు పాపము నుంచి మేము బయటకు వచ్చే మంచి జీవితాన్ని దయచేయండి. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి మీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ మీకు స్తోత్రం. గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, జీవం కలిగిన మా పరమ తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యమయ్యా నా పాదం మాకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుంది. మీకు స్తోత్రమయ్యా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవా, స్తోత్రమయ్యా. ఈ లోకపు పాపంలో ప్రతి ఒక్క మానవాళి ఎడిక్ట్ అయిపోయి బయటికి రావాలంటే రాలేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డ బయటికి వచ్చే మంచి మనసును దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకునే మంచి మనసును దయచేయండి. ఏ బిడ్డ నిర్మూలము కాకుండా, ఏ బిడ్డ నరకంలోకి వెళ్లకుండా, కటిక చీకటి పాపంలోకి వెళ్లకుండా, సాతాను దగ్గరికి వెళ్లకుండా మీరు కాపాడాలని మీ ప్రాణాన్ని కూడా పెట్టారయ్యా. మీరు ఎందుకు పెట్టారు ప్రాణం? ప్రతి ఒక్క మనుషుల కోసం పెట్టారు. అది మనుషులు గ్రహించి మీ దగ్గరకు వచ్చి పాప క్షమాపణ అడిగి నీటి బాప్తీసం తీసుకొని ఈ లోకాన్ని జయించి ఈ లోకాన్ని స్వతంత్రించుకొని ఈ లోకంలో మేము యాత్రికుల వలె వచ్చాం. ఎస్ అదేవిధంగా మేము పరదేశి, మేము పరలోకానికి సంబంధించిన బిడలం, నీ బిడలై ఉన్నాం. ఎస్ మంచి పేరు తెచ్చుకునే బిడలుగా, నీ బిడలుగా, నీ సొత్తుగా, నీ ఆయుధంగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ప్రతి ఒక్క బిడ్డ అని ప్రాధాయపడుతున్నానయ్యా. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలి, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలి. కాబట్టి ఒకసారి ఆశీర్వదించండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేసి వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలం తినపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున నా పరలోక తండ్రి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.